కుప్పం పర్యటనలో భాగంగా గత వైసీపీ పాలనపై సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని విమర్శించారు. ఏడాది కాలంలో సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. హంద్రినివా ద్వారా శ్రీశైలం నుంచి కుప్పం ప్రాంతానికి సాగునీళ్లు అందిస్తామని చెప్పారు. ఈ ఏడాదే కుప్పం ప్రాంతానికి నీళ్లు రాబోతున్నాయన్నారు చంద్రబాబు. తాను హత్య రాజకీయాలను నమ్ముకోవడం లేదని, గతంలో నిందలని తనపైనే వేసే కుట్రలు చేశారని మండిపడ్డారు. అనుమానం అవసరం లేదు. ఇంకో పక్కన 228 కిలోమీటర్లు బీటీ రోడ్లకు 80 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. సీసీ రోడ్లు 101 కిలోమీటర్ల సీసీ రోడ్లు 47 కోట్ల 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. కొంతమంది మరుగుదొడ్లు లేవు. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రతి ఒక్క ఇంటికి వంట గ్యాస్ ఇచ్చాం. వంట గ్యాస్ లేని ఇల్లు మన నియోజకవర్గంలో లేనే లేదు. 29 పనులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాబోయే సంవత్సరం 2026కే పూర్తి చేయాలని ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకున్నాం. నేను ఎప్పుడూ మీకు ఈ విషయాలు కుప్పంలో చెప్పలేదు. ఆ రోజు జరిగినటువంటి విధ్వంసం తక్కువ, ఈసారి జరిగిన విధ్వంసం భయంకరం. చాలా భయం వేస్తుంది తలుచుకుంటేనే. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. అప్పులు తెచ్చుకోవాలంటే వెసులుబాటు లేదు. ఇంకో పక్కన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడకేశాయి. వాళ్ళందరినీ సరిచేయాలి. కేంద్రం ఇచ్చిన డబ్బులు వేరే దానికి ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసి కేంద్ర నిధులు కూడా తీసుకోలేని పరిస్థితి. అవన్నీ కూడా సరిచేసే పరిస్థితికి వచ్చాం. హంద్రినివా సుజల స్రవంతి 85 కోట్లతో 47 కిలోమీటర్లు పూర్తి చేస్తున్నాం. అయితే దీన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే, మొత్తం కలిసి శ్రీశైలం దగ్గర నుంచి కుప్పానికి నీరు రావాలంటే దగ్గర 550 కిలోమీటర్లు అనేక పంపులు పెట్టాం, వెడల్పు చేశాం. ఈ సంవత్సరమే 3890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చివరి కుప్పానికి నీళ్లు తీసుకొస్తున్నాం. కొంతమంది నేను చూస్తున్న ఇప్పుడు కూడా ఇంకా ఆటలాడుతున్నారు. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే, కారు కింద మనిషి పడిపోతే, వాళ్ళ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్లమారిగా బయటపడేసి నేరుగా వెళ్లిపోతే, సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యను పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి, మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు కోడి కత్తి డ్రామా. కడానా కోడి కత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి. గులకరాయి డ్రామా, ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి. ఎంత ప్రమాదం అంటే, బాబాయిని చంపి బాబాయి కూతురు దగ్గరనే మా అన్న మంచోడని చెప్పించి మళ్ళీ అర్థం చేసుకుని తిరగబడితే ఇప్పుడు వాళ్ళనే వేధించే రాజకీయాలు చూశాం. కడాన వీళ్లు హత్య చేసి నా పేరు పెట్టి నెక్స్ట్ డే మీరు చూశారు పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతిలో పెట్టారు. ఆ కత్తి నా చేతిలోకి వచ్చిందంటే ఆ మలిను నా జీవితంలో కల్లో కూడా నేను ఊహించుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను హత్యా రాజకీయాలు చేయను, శవ రాజకీయాలు చేయను, ప్రజాహిత రాజకీయాలు చేస్తా. అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టను. అదే గడిచిన కాలంలో చేసి చూపించాను. ధర్మాన్ని కాపాడుతాం, అభివృద్ధిని ఒక యజ్ఞం మారిగా చేస్తాను. నేను యజ్ఞం మారిగా చేస్తా ఉంటే రాక్షసుల మారిగా వచ్చి మీకు ఆ ఫలితాలు రాకుండా భగ్నం చేయాలంటే దాన్ని కాపాడే బాధ్యత నా పైన ఉంది. యజ్ఞం చేయాలి, రాక్షసుల పైన యుద్ధం చేయాలి, ఆ యజ్ఞ ఫలితాలు ఈ ప్రజలకు అందజేయాలి. అప్పుడే నా యజ్ఞ ఫలితం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.